Brother DCPL 2520D seriously. అందరికీ నమస్కారం. నేను అనుభవం సిఆర్ఎంటి చంచురామయ్య. ఈ వీడియో ద్వారా పాఠశాలలో గతంలో ఆగస్టులో జరిగినటువంటి విద్యా కమిటీ ఎలక్షన్స్లో ఆ యొక్క మెంబర్స్ ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అధికారులు స్కూల్ అటెండెన్స్ యాప్ నందు రిజిస్టర్ చేయమని చెప్పి తెలియజేశారు. కావున దాని కొరకు ఎలా చేయాలి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్తో లాగిన్ అవ్వాలి. స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్తో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా స్కూల్ లాగిన్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చైర్పర్సను, వైస్ చైర్మన్. ఈ యొక్క చైర్పర్సన్ను క్లిక్ చేసుకొని చైర్పర్సన్ పేరు, జెండరు, వాళ్ళ మొబైల్ నంబరు, క్యాస్టు, క్లాసు, ఏ క్లాసు విద్యార్థి యొక్క తల్లిని లేదా తండ్రిని మనం చేసుకున్నామన్నటువంటి ఆ విద్యార్థి యొక్క క్లాసు, ఆ విద్యార్థి పేరు, వాళ్ళ ఆమె అది మదర్ అయితే మదరు, ఫాదర్ అయితే ఫాదరు, వాళ్ళ యొక్క రిలేషను, కేటగిరీ ఏ కేటగిరీ కింద తీసుకున్నాము, ఆ యొక్క అడ్రస్సు, వాళ్ళ యొక్క మెంబర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇవన్నీ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ప్రతి చైర్మన్కి చేయాలి, వైస్ చైర్మన్ చేయాలి, మెంబర్స్కి చేయాలి. ఈ విధంగా మెంబర్స్ కూడా అందరికీ చేసిన తర్వాత ఈ విధంగా మెంబర్స్ చేసుకోవాలి. తర్వాత ఎక్సెప్షియో, కోఆప్టెడ్ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఎస్ఎంసి మెంబర్స్ యొక్క ప్రతి డేటా కూడా ఈరోజు సాయంత్రం లోపల చేసుకోమని చెప్పి మనకు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా పూర్తి చేయగలరని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నా నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకు చెప్పగలను.